ఒక అడుగుతో మొదలై వందల నియోజకవర్గాల మీదుగా వేల కిలోమీటర్లు సాగుతూ లక్షల మంది ప్రజలతో మమేకమవుతూ ఎన్నో ప్రతి సవాళ్లను ఛేదించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఓ ప్రభంజనం సృష్టించింది. అధికార పక్షం అడుగడుగున ఆంక్షలతో అడ్డుకోవాలని ప్రయత్నించిన లోకేష్ మొండి పట్టుదలతో పాదయాత్ర తుది అంకానికి చేరుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే పాదయాత్రకు ముందు నారా లోకేష్, పాదయాత్ర తరువాత నారా లోకేష్ అన్న విధంగా రాడ్డు తేలాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద వేసిన పప్పు అనే బ్రాండ్ ఈ యువగళంతో పూర్తిగా తుడుచుకుపోయినట్టే. నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా ప్రజలకు పరిచయమైన లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజా నాయకుడిగా ప్రజల గుండెలకు చేరువయ్యాడు. అడుగడుగున వివిధ వర్గాలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామంటూ హామీలు ఇవ్వటమే కాకుండా ఇచ్చిన హామీలకు గుర్తుగా ప్రతి 100 కిలోమీటర్లకు ఒక శిలాఫలకం ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. మొదట 300 రోజులలో 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని భావించినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో పాదయాత్రకు విరామం ప్రకటించినందువలన అది సాధ్యం కావడం లేదు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలేపల్లి సమీపంలో యువగళం ముగింపు సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో మరో అతిపెద్ద రాజకీయ సభగా ఈ యువగళం ముగింపు సభ ఉండబోతోంది. ఈ సభకు వచ్చే కార్యకర్తల కోసం చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, నెల్లూరు, ఆదోని, మాచర్ల ప్రాంతాల నుంచి విజయనగరానికి 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, నందమూరి బాలకృష్ణ గారితో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు హాజరు కానున్నారు. 2008లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన యువ గర్జన సభ ఒక చరిత్ర సృష్టిస్తే ఆ చరిత్రను తిరిగి రాసేలా యువగళం ముగింపు సభ ఉండబోతోందని తెలుగుదేశం శ్రేణులు చెప్తున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రకటించిన తరువాత ఇరు పార్టీ అధినేతలు మొదటిసారిగా ఒకే వేదిక మీదకు రానుండడంతో వారు ఏ ప్రకటన చేస్తారు అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.